Hi everyone, this is Dr. Hemant Kumar, Managing Director of Arias Multi-Specialty Dental Hospitals. So today's question is మనం యూజువల్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పైన ఒక 4-5 మిస్సింగ్ టీత్ ఉన్నాయి, కింద ఒక 4-5 మిస్సింగ్ టీత్ ఉన్నాయి. సో అడ్జసెంట్ టీత్ సపోర్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ ఇస్తున్నప్పుడు సో పేషెంట్ యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే రూట్ కెనాల్ చేయించుకోవాలా వద్దా. యూజువల్లీ ఐ సజెస్ట్ టు గో ఫర్ ఎ రూట్ కెనాల్ అండ్ పేషెంట్ విల్ బి లైక్ చేసుకుంటే మంచిగా ఉంటుందా, చేసుకోకపోతే బాగుంటుందా. సో రెండు ఉన్నాయండి, ఇట్ ఈస్ అ 2-side వెపన్. లైక్ రూట్ కెనాల్ చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంది, ఒకవేళ చేసుకోకుండా ఉంటే కూడా మనకు అడ్వాంటేజ్ ఉంది. చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒకవేళ రూట్ కెనాల్ చేసుకొని బ్రిడ్జ్ పెట్టుకుంటే, ఇంత పెద్ద బ్రిడ్జ్ పెడుతున్నాము, మన ఫ్యూచర్లో మళ్ళీ పెయిన్ వస్తే మొత్తం బ్రిడ్జ్ పీకాలంటే కష్టం కాబట్టి రూట్ కెనాల్ చేసుకొని మనం బ్రిడ్జ్ పెట్టుకుంటే అదొక పెద్ద అడ్వాంటేజ్. మళ్ళీ ఫ్యూచర్లో ఇష్యూస్ రావు, యూజువల్గా పెయిన్ అనేది రాదు, క్లియర్ అయిపోతుంది. ఒకవేళ మనకి రూట్ కెనాల్ చేయకుండా పెట్టుకోవాలి, రూట్ కెనాల్ చేయకుండా మనం బ్రిడ్జ్ చేసుకున్నాము అని అనుకోండి, మనకు ప్రాపర్ సీల్ అనేది కావాలి, ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది కావాలి, అండ్ గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకూడదు. చాలా క్రైటీరియాస్ అండ్ చాలా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రూట్ కెనాల్ చేయకుండా కూడా మనకు చాలా మంది బ్రిడ్జెస్ ఇస్తారు, దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ కూడా వస్తాయి, ఎక్కువ రోజులు కూడా వస్తాయి. బట్ ఒక్కవేళ ఛాన్సెస్ ఇఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ ప్రాపర్ సీల్ రాలేదు, గమ్స్కి క్రౌన్కి, మనం పెట్టే క్రౌన్కి లైట్ మధ్యలో గ్యాప్ వచ్చినా ఏమొచ్చినా కూడా దేర్ ఆర్ ఇష్యూస్ విచ్ విల్ బి ఫేసింగ్ బై ద పేషెంట్, wherein there will be sensitivity of the patient will be having sensitivity and pain. సో మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు రిస్క్ వద్దు అని అనుకుంటే రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ పెట్టుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్. రూట్ కెనాల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ అ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అండ్ ప్రాపర్ క్రౌన్, ప్రాపర్ ప్రిసైజ్ ఫిట్ అనేది ఉండాలన్నమాట. క్రౌన్ అనేది ప్రిసైజ్గా ఫిట్ అయ్యి గమ్కి క్రౌన్కి అస్సలు గ్యాప్ అనేది ఉండకూడదు, గమ్స్ కూడా మంచిగా క్రౌన్ తోటి మర్జ్ అవ్వాలి. ఇట్లాంటి కండిషన్స్లో రూట్ కెనాల్ లేకుండా కూడా మనం బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అనేది లేదు. సో సీ ద కండిషన్స్, అడ్జసెంట్ టు కండిషన్స్ చూసుకొని మనము ఈ రూట్ కెనాల్ చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మీద మనం డిస్కషన్ తీసుకోవచ్చు, ఆప్షన్ తీసుకోవచ్చు, ఒక కాల్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.